హనుమకొండ జిల్లాలో గంజాయి కలకలం సృష్టించింది. ఓ కారులో పెద్ద మొత్తంలో గుట్టుగా తరలిస్తున్న 214 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఖమ్మం నుంచి వరంగల్ వైపు వస్తున్న క్రమంలో వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి చింతకుంట క్రాస్ రోడ్ వద్ద కారును పోలీసులు అదుపులోకి తీసుకోగా అందులో భారీ మొత్తంలో తరలిస్తున్న గంజాయి ప్యాకెట్లు పట్టుబడ్డట్లు మామునూరు ఏసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. పట్టుబడ్డ గంజాయి బహిరంగ మార్కెట్లో 1,07,00,000 విలువ చేస్తుందని వారి సందర్భంగా వెల్లడించారు. అనంతరం కారును నిందితుని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచనున్నట్టు తెలిపారు. సిపి వరంగల్ గారి ఆదేశానుసారంగా గత గణేష్ నిమజ్జన కోసం సబ్ డివిజన్లోని ఎస్ఐలు సిఐలు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కటి కూడా తనిఖీ చేయడం, తర్వాత ప్రతి ఒక్కరి దాన్ని కూడా మనకు ఎక్కడ ఎచ్చట అవాంఛనీయ సంఘటనకుండా వారి ఆదేశానుసారంగా మా బ్లూ కోటు పెట్రో కార్స్ తర్వాత ఆల్ ఆఫీసర్స్ కూడా ఈ యొక్క 9 రోజులు కూడా నిరంతరంగా 24/7 సంబంధించి ఎక్కడ కూడా రెస్ట్ తీసుకోకుండా కూడా చేసిండ్రు. సో దాంట్లో భాగంగా మనకు సిపి గారు ఆదేశానుసారంగా కానీ మన అయినగోలు ఎస్ఐ గారు, మన శ్రీనివాస్ గారు వారి సిబ్బంది 7వ తారీఖు నాడు అందాజ 12 గంటల ప్రాంతంలో షేరీ పంజాబ్ డాబా దగ్గరలో చింతకుంట క్రాస్ రోడ్ అంటే పంతిని హైవే రోడ్డు పైకి చేరుకొని వాహనాలను తనిఖీ చేయగా ఖమ్మం వైపు నుండి వస్తున్న ఒక MH19 AX 7887 నెంబర్ గల ఒక కారు నడుపుతున్న వ్యక్తి మన పోలీస్ పార్టీని చూసి వాళ్ళు కారుకు వెనుక తిప్పుకొని వెళ్ళడానికి ప్రయత్నించగా మన ఎస్ఐ గారు వారి యొక్క శ్రీనివాస్ ఎస్ఐ తర్వాత వారి యొక్క స్టాఫ్ కలిసి వారిని అనుమానంతో కారు ఆపి తన డిక్కీలో చెక్ చేయగా దాంట్లో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను మన బ్లూ కలర్ ప్యాక్లో ప్యాక్ చేసిన బ్రౌన్ కలర్ ట్యూబ్ చుట్టూ ఉన్న కొన్ని ప్యాకెట్స్ బ్యాక్ సైడ్ ఉండగా వెంటనే ఆ ప్యాకెట్స్ చూసేసరికి దాంట్లో గంజాయి తెలిసింది. ఆ యొక్క గంజాయిని కూడా విచారించగా ఒక డ్రైవర్ ఉన్నాడు, అతను శివసింగ్ డోంగర్ సింగ్ ఘోటి అని చెప్పేసి వారు ఇది కుర్తా విలేజ్ మోర్టాలా తాలూక్ బుల్దానా డిస్టిక్ మహారాష్ట్ర స్టేటు. అతను పట్టుకొని విచారిస్తే పంచల సమక్షంలో పంచనామా చేసి వారు తీసుకొస్తున్న గంజాయిని తనిఖీ చేస్తే 2 క్వింటాల 14 కిలోల 370 కేజీల విలువ కేజీల గల గంజాయిని స్వాధీనపరచుకోవడం జరిగింది. సో దాని విలువ కిలోకు అందాజ 50,000 చొప్పున ఉంటుంది. ఆ యొక్క మొత్తం 1,07,18,500 రూపాయలు మరియు అతని దగ్గర ఉన్న 3 సెల్ ఫోన్స్ మరి హోండా సిటీ కార్ ఇది MH19 AH 7887 స్వాధీనపరచుకొని అతన్ని మీద కేసు నమోదు చేసి కోర్టులో మనం హాజరుపరచడం జరిగింది. సో ఇటువంటి గాంజా స్మగ్లర్స్ కూడా వీరు ఒరిస్సా మీదుగా తీసుకొని కొన్ని ప్రాంతాలను ఎన్నుకొని రాజమండ్రి కానీ హైవే ప్రాంతాలలో ఎక్కడ పోలీస్ మూమెంట్ లేని ప్రదేశాలను చూసుకొని వాళ్ళు ఈ హైవే ద్వారా మహారాష్ట్రకు ప్రవేశించి మహారాష్ట్ర నుంచి బాంబే కూడా సప్లై చేస్తున్నట్టుగా మనకు తెలియచున్నది. దీంట్లో తీసుకున్న వ్యక్తుల మీద కూడా ఒరిస్సా నుంచి తీసుకొస్తున్న వ్యక్తి మరియు అదేవిధంగా వారు రిసీవర్స్ కూడా ఉంటారు, వాళ్ళను కూడా మేము ఎవరనేది మనం ఇంటరాక్ట్ చేస్తున్నాం. వాళ్ళ మీద కూడా మనం